వాళ్ళు యుద్ధం ఎప్పటి నుంచో చేస్తున్నారు, మాకు తెలియలేదు. వాళ్ళు స్నేహపూర్వకంగా నటిస్తూ మంచిగా ఉంటూనే మెల్లమెల్లగా ఎక్కడెక్కడ వాళ్ళు డ్యామేజ్ చేయాలి అక్కడ చేసుకుంటూ వచ్చారు. ఈరోజు హిందువుల నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది కాబట్టి ఇది ఒక యుద్ధంలా కనపడుతుంది. లేకపోతే అంతా వన్ సైడ్గా జరిగింది అంతకుముందు. హిందువులు చేసేదేమీ ఏకపక్ష దాడి కాదు, ఆత్మరక్షణ. మేము ఆత్మరక్షణ చేసుకుంటున్నాం తప్ప ఉత్తి పుణ్యానికి వాళ్ళ మానాన్న వాళ్ళు ఉంటే మేము వెళ్ళి దాడి చేయట్లా. మా మీదకి వస్తున్న వాళ్ళని మేము డిఫెండ్ చేసుకుంటున్నాం. సో ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారని ఈ ప్రవీణ్ పగడాల ఇష్యూకి సంబంధించి ఏదైతే కొంతమంది మీ పేర్లు తీసిన వాళ్ళు ఉన్నారు, నేను ప్రెస్ మీట్లో కూడా కొంతమంది ఈ రాధా మనోహర్ దాస్ కావచ్చు, కరుణాకర్ ఇద్దరిని వదిలిపెట్టేది లేదని కొంతమంది శబదాలు కూడా చేసిన పరిస్థితి సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ సాక్షిగా, మరి ఏం చెప్పదలుచు? ఇప్పుడు ఉడతూపులకి చింతకాయలు రావాలంటే వీళ్ళు ఎలాంటి బెదిరింపులు ఎన్ని చేసినా మేము వెనక తగ్గేది ఏం లేదు. వీళ్ళు ఆరోపణలు చేసినంత మాత్రాన అసత్యాన్ని సత్యం చేయలేరు, అబద్ధాన్ని రుజువు చేయలేరు. పోలీస్ ఇన్వెస్టిగేషన్లు అన్నీ జరుగుతున్నాయి. అసలు అది హత్యే కాదు ప్రమాదం అని ఇప్పటికే పోలీసులు నిర్ధారణ చేసేసారు. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్లు అవన్నీ వచ్చాక కూడా నిర్ధారణ అయిపోతుంది. అది అసలు హత్యే కాదు ప్రమాదం అన్నప్పుడు ఇంకెవరి మీద రుద్దుతారు? అది